సిగాచి కర్మాగారం వద్ద హైలెవెల్ కమిటీ పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలను అయితే ప్రభుత్వానికి అందించడానికి హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో ఇంతకు ముందే ఇక్కడి నుంచి అయితే దాదాపు 2.5 గంటలు సమయం మొత్తం కూడా పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించింది. ఈ ఘటన సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించనుండి. ఈ హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షతన సిఎస్ రామకృష్ణ అధ్యక్షతన అయితే ఈ కమిటీ మొత్తం కూడా లోపల క్షుణ్ణంగా పరిశీలించింది. ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ప్రస్తుతం ఈ పేలుడు ఘటనకు సంబంధించి లోపల పరికరాలన్నీ కూడా కొంత నాణ్యత లేకుండా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దానిపైన కేసు కూడా నమోదు చేసిన ఘటన అయితే ఉంది. యశ్వంత్ అనే వ్యక్తి తమ తండ్రి ఈ ఘటనలో చనిపోయాడు. అయితే ఈ ఘటన మొత్తం కూడా కంపెనీకి సంబంధించినటువంటి లోపల ఎక్విప్మెంట్ మొత్తం కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్పి BDL బానూరు పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం కేసు నమోదు చేసి ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదైంది. అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలోనే ఎలాంటి ఘటన జరగటం, ఇంత భారీ ఎత్తున మృతుల సంఖ్య కూడా పెరగటం అనేది ఒక దురదృష్టకరంగా భావించింది. ఆ క్రమంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం 2 కమిటీలని, ఒకటి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నిపుణుల కమిటీ, అంటే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరిగిన సమయంలో దానికి ఆయా విభాగాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు అలాగే నిపుణులు, అంటే ఈ ఇంత పెద్ద బ్లాస్ట్ లాగా జరిగినటువంటి ఈ ఘటన ఏ అంశాల ద్వారా బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఏ సందర్భాల్లో పేలవచ్చు, లేకపోతే ఆ నాణ్యత ప్రమాణాలు ఏంటి అని పరిశీలించడానికి మాత్రం ఒక కమిటీని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది నిపుణుల కమిటీగాను భావించారు. అయితే వాళ్ళంతా నిన్న సాయంత్రం 3.5 గంటల సమయం మొత్తం కేటాయించారు. మొత్తం కలియదిరిగి లోపల జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా మొత్తం కూడా వివరాలు అయితే నమోదు చేసుకున్నారు. ఈరోజు సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో అయితే మాత్రం 4 నిపుణులు కూడా 4 అధికారులు అయితే మాత్రం కూడా ఇక్కడ సిగాచి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన వద్దకి మధ్యాహ్నం చేరుకున్నారు. మధ్యాహ్నం మొత్తం కూడా లోపల కలియదిరిగారు. వారు కూడా దానికి ఘటన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రామకృష్ణారావు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఐలా భవనం ఏదైతే ఉందో అక్కడ హెల్ప్ డెస్క్ మృతులు చెందిన వారి వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు నమోదు చేసుకోవడం, అలాగే DNA టెస్టుల కోసం మృతదేహాలు దాదాపు ఇప్పటికైతే మాత్రం 9 మంది మిస్సింగ్ ఆచూకీ దొరకలేదని చెప్పేసి ప్రభుత్వం అధికారులు అయితే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. అయితే వారి వివరాల కోసం అయితే మాత్రం కుటుంబ సభ్యులు హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ డెస్క్ దగ్గర వారి పేర్లు కావచ్చు, వాళ్ళకి వివరాలు కావచ్చు పూర్తిగా అక్కడ సమర్పించారు. అయితే మాత్రం అక్కడ కుటుంబ సభ్యులు దాదాపు 5 రోజులు ఇప్పుడు గడుస్తూ ఉంది. 5వ రోజు గడుస్తుంది. ఆ 5 రోజుల నుంచి కూడా వాళ్ళకి పునరావాస కేంద్రంలాగా ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు అయితే కల్పించారు. అయితే మాత్రం అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన మాత్రం కుటుంబ సభ్యులు 5 రోజులైనా సరే తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరులా తలపిస్తున్న పరిస్థితులు అయితే మాత్రం ఒకసారిగా ఈ పటాన్చెరు పరిధిలో వర్షాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రామకృష్ణారావు సిఎస్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ హెల్ప్ డెస్క్లో ఉన్న వివరాలు సేకరించడానికి అక్కడికి వెళ్ళారు. అయితే ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం వారి వైపు ఆశగా చూస్తూ తమ వారి ఆచూకీ ఏమని చెప్తారన్న క్రమంలో మాత్రం వాళ్ళ వైపు దగ్గరగా వెళ్ళి వారిని విన్నవిస్తున్న సందర్భాలంతా మాత్రం ఒకసారి కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సిఎస్ రామకృష్ణారావు దగ్గరికి వెళ్ళగానే తమ వారు ఆచూకీ చెప్పాలని 5 రోజులు గడుస్తున్నా కానీ ఇంకా తమ వారు ఆచూకీ దొరకలేదని చెప్పి ఒకసారి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగుతూనే ఉంది. ఆఖరి పేర్లు ఏవైతే నమోదయ్యానో ఆఖరి మృతదేహం కూడా వెలికి తీసే వరకు శిథిలాల తొలగింపు కావచ్చు,
అదేవిధంగా లోపల ఉన్న శకలాలు ఏమైనా దొరికినా కానీ పూర్తి స్థాయిలో మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే పనిచేస్తుంది. పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, సంయుక్తంగా కూడా ఇక్కడ మొత్తం కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు 3 అంతస్తుల భవనం కూడా కుప్పకూలిపోవడంతో ఈ భారీ ఘటన మొత్తంగా శిథిలాలు మొత్తం తొలగిస్తున్న క్రమంలో ఆ శకలాలు అయితే బయటపడతా ఉన్నాయి. ఈ ప్రమాదం 3 అంతస్తుల భవనంలో ఉన్న మొత్తం కూడా వాళ్ళందరూ శిథిలాల కింద చిక్కుకుపోయి చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నిలిపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ నుంచి అయితే శిథిలాల ప్రక్రియ నిన్నటి నుంచి కూడా మొదటి రోజు అయితే మాత్రం ఆ శిథిలాలను మొత్తం కూడా ఒక చోట తీసుకొచ్చారు. వాటన్నిటినీ కూడా మళ్ళా తర్వాత దగ్గరలో ఉన్న 3 ఎకరాల భూమిని అయితే మాత్రం మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో భూమిని అయితే కేటాయించారు. ఇక్కడికి శిథిలాలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ శిథిలాల తొలగింపు క్రమంలోనే ఈ శిథిలాలు మొత్తం కూడా ఒకటి చోట నుంచి ఎత్తిపోస్తున్న సందర్భంలో మొత్తంగా ఆ శిథిలాలు పడుతున్న సమయంలో కొంత ఈ మనుషులకు చెందినటువంటి శరీర భాగాలు కావచ్చు, వాటికి సంబంధించిన వస్తువులు కావచ్చు దొరకటంతో వాటన్నిటిని కూడా భద్రపరిచి DNA టెస్టులు చేస్తున్నారు. వాటినన్నిటిని కూడా వాటి కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్కరుగా ఈ దొరికిన వారిని మాత్రం వారి సొంత ఊర్లకైతే మాత్రం తరలిస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం 31 మంది మొత్తంగా ఈ ఘటనలో చనిపోయిన వారు గుర్తించారు. అయితే మాత్రం ఇంకా 7 మృతదేహాలు అయితే పూర్తిగా కాలిపోయి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. వారు కూడా వారి కుటుంబ సభ్యులు 2 మ్యాచ్ అయితే మాత్రం వాళ్ళని అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పటికి ప్రభుత్వం కూడా ప్రాథమిక తక్షణ సహాయం కింద ₹1,00,000 మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అయితే ఇస్తూ ఉన్నారు. క్షతగాత్రులైన వారికి ₹50,000 అయితే మాత్రం మంజూరు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంత క్షతగాత్రులతో మళ్ళీ ఇంతవరకు ఆచూకీ తెలియని వారికి ₹10,000 మాత్రం కేటాయించారు. అయితే మాత్రం వీటన్నిటికీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే శిథిలాలు అయితే ఓ పక్క కొనసాగుతూ ఉన్నాయి. మరో పక్క మాత్రం ఈ ఉన్నతాధికారుల కమిటీ మాత్రం లోపల క్షేత్రస్థాయిలో పరీక్షించి అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటనేది మాత్రం తెలుసుకుంటా ఉన్నారు. అయితే CS వచ్చిన కమిటీకి మాత్రం పూర్తి నివేదిక ఇచ్చే సమయంలో వారు అడిగిన ప్రశ్నలకి కొంత సరైన సమాధానం లేకపోవడం, పొంతన లేకపోవడం అయితే కొంత CS ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే మాత్రం పూర్తిగా అయితే దాన్ని నిర్ధారించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 2 కమిటీలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘటనా స్థలంలో మాత్రం క్షుణ్ణంగా తిరిగి పరిశీలించి ఒక నివేదిక రూపంలో తయారు చేశారు. ఆ బాధితుల ఆర్తనాదాలు మాత్రం ఈ సిగాచి పరిసర ప్రాంతంలో మిన్నంటాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం అయితే మాత్రం సిగాచి పేలుడు ఘటనలో ఈ శిథిలాలు అయితే తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా దాదాపు ఇంకొక రోజు పట్టే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తంగా అదంతా కూడా పేలిన సందర్భంలో ఇనుప రేకులు కావచ్చు, అలాగే సిమెంటు ఈ శిథిలాలు కావచ్చు, వీటన్నిటి వేరువేరుగా చేసి సిమెంటు ఒక చోటను, అలాగే ఇనుపకి సంబంధించిన ఐరన్ రాడ్స్ కావచ్చు, అవన్నీ ఒక చోట పోస్తూ ఉన్నారు. వాటిల్లో చిక్కుకుపోయిన ఏదైనా మృతదేహానికి సంబంధించిన శకలాలు ఏమైనా దొరికితే వాటన్నిటిని కూడా పక్కన భద్రపరిచి వాటికి DNA టెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం శిథిలాల దాదాపు 70% మాత్రం తొలగించినట్లు కూడా తెలుస్తూ ఉంది. CS రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ మాత్రం ఈరోజు నివేదిక మాత్రం తయారు చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. కెమెరామ్యాన్ ఉమామషాతో రామకృష్ణ, ETV న్యూస్, సంగారెడ్డి జిల్లా సిగాచి ఘటనా స్థలం నుంచి.